గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి టీడీపీ ఘన విజయం సాధిస్తుందని కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. గుంటూరు నగర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. రాజకీయ దురుద్దేశంతో వైసీపీ అదే పనిగా అసత్య ప్రచారాలు చేసినప్పటికీ ముస్లిం సమాజం చంద్రబాబు వైపే ఉందని స్పష్టం చేశారు. స్థానిక 20 డివిజన్ నల్లచెరువులో జరిగిన ఎన్నికల ప్రచారంలో గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. నల్లచెరువు 19 లైన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మాధవి ప్రారంభించారు. అనంతరం ప్రజా సంక్షేమానికి దిక్సూచిగా మారిన టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మాధవి ఆధ్వర్యంలో పాలాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనలోనే ముస్లింల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ మహమ్మద్ రఫీ, రబ్బానీ, కోటేశ్వరరావు, ఆదం షా, టెంట్ హౌస్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎంతో మంది ముస్లిం సోదరులందరూ నా వెంట నడుస్తూ ఉన్నారు. ఎన్నో కుటుంబాలకి డోర్ టు డోర్ వెళ్తూ ఉన్నాము. ఇందాక ఒక తమ్ముడు నన్ను ప్రశ్నించారు, అక్క వచ్చి ఓట్లు అడిగారు, మరి మా సమస్యల పరిస్థితి ఏంటి, తర్వాత మీరు అందుబాటులో ఉంటారా నన్ను ఒక ప్రశ్న అడిగారు. చాలా సమంజసమైన ప్రశ్నే అడిగావు తమ్ముడు. నిజంగానే వచ్చిన నాయకులు ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నది లేదు. వచ్చి ఓట్లు అడగడానికే వచ్చారు. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాము, ఓట్ల కోసం వచ్చిన నాయకుడు ఒక్కడు కూడా మీ మొహాన్ని చూసింది లేదు. కాబట్టి మీకు ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు. అయితే ఈరోజు మీకోసమే వచ్చా తమ్ముడు. నేను మీ సమస్యలు తీర్చడం కోసమే ఈరోజు నేను రోడ్డెక్కాను తమ్ముడు. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు సంకోచించకుండా ఈసారి సైకిల్కి ఓటేసి గెలిపించండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే సైకిల్కే ఓటేయాలి అని చెప్పి ఆ తమ్ముడికి హామీ ఇచ్చి ప్రచారం చేసుకోవడం మొదలయ్యింది. అయితే ఇక్కడ మైనారిటీ సోదరులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీడియా పూర్వకంగా. ఆంధ్ర రాష్ట్రంలో మైనారిటీలు, ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు. భారతదేశం మొత్తంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరుల ప్రత్యేకత వేరు. అది ఏంటి అంటే మన హిందూ సోదరులు అందరూ కూడా దర్గాలకు వెళ్తారు. మన ముస్లిం సోదరులు తిరుపతికి వెళ్తారు. బంగారు తమలపాకులు ఈరోజు ఆర్జిత సేవ కింద తిరుమలలో పూజ చేయబడుతున్నాయి మస్తాన్ వలీ గారి పేరు మీద. అంటే అది కేవలం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక. అలాంటి హిందూ ముస్లిం సోదరుల ఐక్యతని ఈరోజు బీజేపీతో కలిసాము. రిజర్వేషన్లు తీసేస్తాము, మీకున్న అవి తీసేస్తాం, ఇవి తీసేస్తాము. సిఏ గల్లా మాధవి గారి పార్టీ ప్రచారం సాగుతుంది. ఈ పార్టీ ప్రచారానికి నల్లచెరులోని ప్రజలందరూ ముక్త కంఠంతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అందరూ గల్లా మాధవి గారి వెంట నడుస్తున్నారు. మతాలకు, కులాలకు అతీతంగా ముస్లిం సోదరులు అందరం కలిసి మేము తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నడుస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ముస్లింలకు మేలు ఏ పార్టీ కూడా చేయలేదు. జగన్ ముస్లింలకున్న షాదీ ఖానుగా తీసేశారు, రంజాన్ తోఫా తీసేశారు, విదేశీ విద్య తీసేశారు, దుకాన్ అవర్ మకాన్ తీసేశారు. ఇలా ముస్లింలకి నేను ముస్లింల వెంట ఉన్నాను అని ముస్లింలకి మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ముస్లింలకి హజ్ హౌస్ నిర్మించారు ఉమ్మడి రాష్ట్రంలోనే. మళ్ళీ రాష్ట్రం విడిపోయిన తర్వాత కర్నూలులో మళ్ళీ హజ్ హౌస్ నిర్మించారు. అలా ముస్లింలకి ఏం మంచి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి వల్ల జరుగుతుందని మేమందరం ముస్లింలు అందరూ ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారి వెంట ఉంటామని తెలియపరు.